హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తులసి సురేష్ 143. ఈరోజు వచ్చేసి బూరెలు అయితే వండుతున్నామండి. చర్చిలో ఇవ్వడానికి బూరెలు అయితే వండుతున్నాయి. ఇవి వచ్చి రెండు రకాలు, ఒకటేమో హల్వా బూరెలు, ఇంకొకటేమో కొబ్బరి నూనెతో చేస్తారు చూడండి. అవి అయితే చేస్తాము. అవి ఉండలేదే చుట్టేసి ఈ విధంగా వేయించేసాము, అంటే పిండిలో కలిపి వేస్తారు కదా. ఇవైతే హల్వా బూరెలు. ఇవి వచ్చేసి లాస్ట్లో పూర్ణం బూరెలు అయితే వేస్తాము. ఫస్ట్ అయితే హల్వా బూరెలు వేసుకుంటే అవి నీట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి కొంచెం పూర్ణం కదా, టేస్ట్ వేరే ఉంటాయి కదా. ఇవి వచ్చి లాస్ట్లో అయితే వేస్తామండి. చూసారు కదా, ఇవైతే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవైతే ఇచ్చేసి చర్చి నుంచి అయితే వచ్చేస్తున్నాము. ఇవి వచ్చేసి చర్చి నుంచి వచ్చే దారిలో అనమాట. మా సైడ్ అయితే వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి, చాలా ఎక్కువగా పడుతున్నాయి. చిన్న చిన్న కాలువలు కూడా పెద్ద పెద్దగా మునిగిపోతున్నాయి. అసలు చాలా లోతుగా మునిగిపోతున్నాయి. ఒక మనిషి మునిగిపోయేటంత అయితే వచ్చేస్తున్నాయి నీళ్ళు చిన్న చిన్న కాలువల్లో కూడా. ఇది వచ్చి చర్చి వెనకాల అనమాట ప్లేస్. ఇది చర్చికి దగ్గరలోనే, చర్చి వెనకాల ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇంకా తగ్గుతున్నాయి ఇప్పుడు. చూసారు కదండి, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ప్లేసు. మా ఇంటి దగ్గర ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ ఖాళీ ప్లేస్. ఇది చెరువేం కాదు, మామూలుగా నేలే, కాకపోతే కొంచెం డౌన్ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న సరువు మొక్కలను పెడుతూ ఉంటారు. ఇవి వచ్చేసి మొన్నే పెద్ద పెద్ద చెట్లు అయితే నరికేసి మొన్నే చిన్న చిన్నవి పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది వేరే ఛానల్లో ఉంది, అంటే టైలరింగ్ ఛానల్లో ఉందన్నమాట. ఇవి ఛానల్లో కాదు. అప్పుడు చెట్లు పెద్దగా ఉన్నప్పుడు చేశానండి వీడియో. చెట్లు మొత్తం నరికేసారు. ఇవంతా అసలు ఖాళీ ఉండదు, ఇలాగా మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అవన్నీ నరికేసి మళ్ళీ చిన్న చిన్న మొక్కలన్నీ వేశారు. కానీ మొత్తం మునిగిపోతుంది, చాలా మట్టికి మునిగిపోయి. ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. వాటర్ అనేది మొత్తం నిండిపోయింది. ఇక్కడ కాలువలాగా అయిపోయింది. అసలు ప్లేస్ మామూలుగా నడిచే నేల అనమాట ఇది, అది మొత్తం మునిగిపోయింది. ఈ వర్షం వల్ల చిన్న చిన్న మొక్కలు మళ్ళీ పడిపోయినవన్నీ తీసి మళ్ళీ పాతాలు ఇవన్నీ. ఇప్పుడు తర్వాత వాళ్ళు పాతుకుంటారులేండి తర్వాత. కాకపోతే వర్షానికి మొత్తం పాడైపోయింది. అయితే మొత్తం చెరువులు అయిపోయింది మూలన అయితే. వర్షం వస్తే మా సైడ్ లోతుగా ఉన్న ప్రాంతాలు అయితే ఇట్లానే మునిగిపోతాయి అసలు. చూసారు కదండి, అక్కడ కొంచెం ఎదురుకెళ్తే రోడ్ కూడా ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా అక్కడైతే రోడ్డు ఉంది. కొంచెం ముందుకెళ్తే కొంచెం బీచ్ కూడా ఉంటుంది అక్కడ. కాకపోతే నడిచి చాలా మంది వెళ్తారు, మేమైతే వెళ్ళలేదు. ఎప్పుడు బైకో ఏదో ఒకటి వేసుకుని వెళ్ళాం, కానీ నడిచి ఎప్పుడు వెళ్ళలేదు. ఆల్రెడీ వర్షం పడుతుంది, గొడుగు వేసుకుని తీస్తుంది అనమాట. అంటే మామూలుగా వచ్చాము, మా పొలం అంటే ఇక్కడ కొంచెం మాకు ఉంది పొలము, అందుకని కొంచెం చూడటానికనే వచ్చాము. కాకపోతే మొత్తం నిండిపోయింది. ఎలా ఉందా అని చూద్దామని వచ్చాం, కానీ నిండిపోయింది. కాలు పెడితే మొత్తం దిగిపోతుంది అసలు ఇసుకలోకి. మెత్తగా ఉంటుంది కదా ఇక్కడ ఇసుక, అందుకోసం మొత్తం చాలా లోతుగా దిగిపోతుంది కాలు పెడితే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చిన్న చిన్న అంటే కొంచెం నూతులు ఉంటాయండి మన సైడ్, ఎక్కువ నూతులు అనేవి చూపిస్తాను. మొత్తం నిండిపోయిన వర్షానికి అవి మామూలుగానే నిండిపోతాయి. అవి ఇంకా వర్షం వస్తే అసలు చాలా లోతుగా నిండిపోతాయి. అసలు మనిషి దిగితే కానీ కనిపించదు అనమాట ఆ ప్లేస్, ఆ నూతులో. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తం వెదర్ అంతా చీకటి అయిపోయింది, ఫుల్గా మబ్బు పట్టేసింది మన సైడు. అందుకోసం వెదర్ అంతా చీకటే కనిపిస్తుంది. మీకు మళ్ళీ వెళ్తుల్లో చూపిస్తానులేండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయేలా ఉంది వర్షం అయితే ఫుల్గా. చూసారు ఎంత మబ్బు పట్టిందో అసలు. చూసారు కదండి, మీకు నూతైనా చూపిస్తాను చెప్పాను కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. అది మొత్తం అయితే మునిగిపోయింది. ఇది వచ్చి మా ఇంటి దగ్గరేనండి ప్లేస్ అనేది, ఎక్కడో కాదు. కాకపోతే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మా ఇల్లు అనేది కనిపించేది మీకు అంతే తేడా. ఇక్కడ నేను వాల్యూమ్ ఉంచానండి, చూసాక సౌండ్ ఎలా వస్తుందో. చిలకల సౌండ్స్, వర్షం సౌండ్ వినిపిస్తుంది కదా. నేను చెప్పాను కదా నూత్ అనేది చూపిస్తానని. అది మొత్తం నిండిపోయింది చూసారా. అది మొత్తం అంతా హైట్లో ఏమి ఉండవు, నార్మల్గా అయితే కొంచెం నార్మల్గానే ఉంటాయి. కాకపోతే ఒక మనిషి మునిగిపోయేంత హైట్ ఏమైతే ఉండదు. కానీ వర్షం వచ్చేసరికి అసలు ఎక్కడలేని వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసి కాలువలు ఏంటి, బోధులు ఏంటి, మా సైడ్ అయితే ఎక్కువ కాలువలు, చిన్న చిన్న బోధులు అన్నీ చాలా ఉంటాయండి. అవి మొత్తం అయితే మునిగిపోతాయి అసలు. ఎక్కడ చూస్తే ఇంకా వాటర్ కనిపిస్తుంది. ఈ పొలాల మధ్య పట్టి, మా సైడ్ పట్టి అంటారు వీటిని. ఇవి దాటుకునే వెళ్ళాలండి ఇంకొక వైపుకి వెళ్ళాలంటే.
సరిగా మొత్తం మునిగిపోయినాయి. ఎక్కడ బోధులు ఉన్నా సరే మొత్తం ఈక్వల్గా కాలువలాగా మునిగిపోయినాయి. చూసారు కదా, మా సైడ్ మొత్తం ఇలానే వర్షం వచ్చేసరికి ఇలాగే మునిగిపోతాయి. అసలు కొబ్బరి తోటలు ఎక్కువ కదా మా సైడు, దాంతోపాటు బోధులు కాలువలు చాలా ఉంటాయి, అవన్నీ మునిగిపోతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.